మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న తెలంగాణ అసెంబ్లీ లోపల ఏదైతే ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కాలనేటటువంటి ఉద్దేశంలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని ఏదైతే స్పీకర్ గారు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పూర్తిగా బహిష్కరించడం చాలా బాధాకరం. దీన్ని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా అహంకారపూర్వంతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ జరిగిన ఘటన ఏమిది? స్పీకర్ గారు మాట్లాడుతూ, జగదీష్ రెడ్డి గారు, మీరు సభా మర్యాదను ఉల్లంఘిస్తున్నారు, మీరు సీనియర్ మంత్రులు, మీరు సభను తప్పుదో పట్టిస్తున్నారు, కాబట్టి మీరు చూసి మాట్లాడని చెప్పాడు. దానికి జగదీష్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఎక్కడ సభను తప్పుదో పట్టించినా, నేనేం తప్పు చేసినా చెప్పండి, అప్పుడే నేను మాట్లాడతా అని చెప్పాడు. అప్పుడు స్పీకర్ గారు ఏమన్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నారు, మీరు నన్ను ప్రశ్నించడమే మీరు చేసినటువంటి పొరపాటు అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? ప్రశ్నించడం పొరపాటు కాదు అధ్యక్ష, ఇక్కడ అసెంబ్లీ అనేటటువంటి మనందరిది, మేమందరం కలిసి నియమించినటువంటి సభాపతిగా నువ్వు మా అందరి పక్షాన ఉన్నావు, సభ ఎవరి సొత్తు మీ సొత్తు కాదని అన్నాడు ఆయన. అంతే తప్ప ఇంకా ఆయన ఎక్కడ దళితుడని కానీ ఒక స్పీకరును ఇంకొక మాట కూడా మాట్లాడలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి చర్చ రావద్దని చెప్పేసి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి చర్చ జరగదని చెప్పేసి, బయట లోపల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది కాబట్టి అసెంబ్లీని వాయిదేయాలి, అసెంబ్లీ నుంచి ఎట్లయితే తప్పుకోవాలి, మనం ఇచ్చినటువంటి గ్యారంటీలకు టైం అయిపోయింది కాబట్టి ఎట్లా తప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉన్నాం. మంత్రి జగదీష్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ చాలా సమర్థవంతమైన నాయకుడు అని చెప్పేసి ఆయనకు ఒక పేరు ఉంది. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పాలన లోపల మీరు కరెంటు సక్రమంగా ఇవ్వలేక చీకట్లో జనాలను చంపి రైతులను బావులక్కడ పొలాల వద్ద మీ వల్ల చనిపోయినటువంటి చరిత్ర తెలంగాణలో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం లోపల మంత్రి జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కంటి రెప్పపాటు కూడా 9 సంవత్సరాల పాటు కరెంటును పోకుండా బ్రహ్మాండంగా ఆయన యొక్క మంత్రిత్వ శాఖను నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు జగదీష్ రెడ్డి గారు. ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల గత 60 ఏళ్ళ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కరెంటు ఏ పూట పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు గత 60 ఏళ్ళ కింద అయితే కరెంటు కోతలు అంటే కాంగ్రెస్ అనేటటువంటిది ఒక బ్రాండ్ అంబాసిడర్ మీరు. అలాంటి జగదీష్ రెడ్డి గారు ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే, నిలదీస్తుంటే మీరు దాని గురించి సమాధానం చెప్పలేక ఈరోజు ఆయనను సభ నుండి సస్పెండ్ చేయడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత, మీ చేతగాంతనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగానే మన వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఆయన దిష్టి బొమ్మ అంటపెట్టుకుంటూ రకరకాలుగా వాళ్ళ స్థాయిని మించి, వాళ్ళ స్థాయిని మర్చి అనరానటువంటి పదాలు మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని చేతనైతే సమాధానం చెప్పమనండి. అంతే తప్ప మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికారాబాద్లో మీది అదే అహంకారము, అదే ప్రౌడు, మీరు అదే దాంతోనే మీరు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చినందుకు కూడా ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీరు ప్రజలకు సేవకులు అనుకుంటలేరు, ఇంకా మీరు మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేమే కదా అని చెప్పేసి మీరు ఇంకా ఇప్పుడు కూడా విర్రవీగుతున్నారు. అంటే రాబోయే కాలంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. అసలు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన మాట టీవీలలో, ఫోన్లలో అన్నిట్లో స్పష్టంగా వచ్చింది. ఆయన అధ్యక్ష, సభ అనేది మీ ఒక్కరిది కాదు, సభ హక్కులు మావి మీవి అందరికి ఉంటాయి, మేమందరం కలిసి నియమించినటువంటి వ్యక్తి మీరు, సభ మీది కదా అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా గౌరవ స్పీకర్ గారిని ఒక మాట కూడా అన్నటువంటి పరిస్థితి లేదు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి కాడికి స్టార్ట్ చేస్తే కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు? దళిత స్పీకర్ను అవమానపరిచిండ్రు, దళిత స్పీకర్ను అవమానపరిచారు అని చెప్పేసి దళిత స్పీకర్ అని కూడా కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. మేము అనుకుంటున్నాం, దేవుని దయ వల్ల ఒక సీనియర్ నాయకునిగా ప్రసాద్ అన్న గారికి ఇక్కడ
అసెంబ్లీ లోపల స్పీకర్ పదవి వచ్చింది, ఆయనను ఒక దళితునిలా కాదు తెలంగాణ స్పీకర్ లేక చూడాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. కానీ మీరేమంటా ఉన్నారు? దళిత స్పీకరు దళితున్నాడు. అసలు దళిత అనే పదం ఆయన వాడలేదు, ఎవరు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కూడా వాడతలే. మీ కాంగ్రెస్ వాళ్ళే పొద్దుగా లేస్తే పొద్దుమికి సంధి దళిత స్పీకరు అని ఎందుకు అంటున్నారో మాకు అర్థమవుతలేదు. నేను ఖండిస్తున్నా, ఆయన దళిత స్పీకర్ కాదు, ప్రసాద్ కుమార్ దళిత స్పీకర్ కాదు, ప్రసాద్ అన్న దళిత స్పీకర్ కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి స్పీకరు, శాసన మండలికి ఆయన శాసనసభకు సభాపతి. అట్లనే చూడండి కండి, మీరు దళిత స్పీకర్ అని ఆయనను తక్కువ చేయకండి. ఇప్పటి ప్రసాద్ అన్న కనుక దళిత స్పీకర్ అని మీరంటే మేము ఖండియాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. కాబట్టి మీరు ఆ విధంగా ఉండండి తప్ప డైవాటిక్ పాలిటిక్స్, ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను అమలు చేయకుండా మీరు ఒంటి కాలు మీద లేవడం బంద్ చేయండి. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిన్న ఎవరైతే మీరు అరే తురే చదువుకున్నవా అని బుద్ధి లేదా అది లేదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. మీరు చదువుకున్న అయితే, మీ కరెక్ట్ అయితే, మీ ప్రభుత్వం సక్రమంగా నడిస్తే దమ్ముంటే ఏమైంది? సర్పంచ్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం అయిపోతుంది, కౌన్సిలర్లు అయిపోయి 2 నెలలు అయిపోతాం, 3 నెలలు అవుతా ఉంది. ఏ ప్రభుత్వం వల్ల ఇంతకాలం లేట్ అయిందా? మీకు ఎందుకు చేతన అయితే లేదు? మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలైతే ప్రజలలో మీకు విశ్వాసం ఉంటే మీ ముఖ్యమంత్రి ఎందుకు ఎన్నికలకు పోతలేడు? దమ్ముంటే రండి లోకల్ బాడీ ఎలక్షన్లకు, ఎందుకు వస్తలేరు? మీకు ఇచ్చిన హామీలు అమలు కాలేవు. మీరు ఇచ్చినటువంటి స్కీములు జనాలు ఇప్పుడు ఊర్లలోకి వస్తే చీపురు గట్టలు పెట్టుకొని రెడీ ఉన్నారు. కాబట్టి మీరు ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. మీ శాతగాని అసమర్థత ముఖ్యమంత్రి పాలన, అది మీరు సరి చేసుకోకుండా ఇక్కడ ఉండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, లేకపోతే మీరు అధికార పక్షంలో ఉన్నారా? ఇష్టానుసారంగా మాట్లాడనికే ప్రజలు మీకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు పరిపాలన చేయమని. మీరు పరిపాలన చేయండి, ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. బీఆర్ఎస్ పార్టీగా మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, ప్రజల తరపున ప్రశ్నించమన్నారు, ప్రజల తరపున పోరాడమన్నారు. ప్రజల యొక్క స్కీములను మేము నిలదీస్తాం, అడగడం మా పని. మీ పని మీ యొక్క 6 గ్యారంటీలను అమలు చేసి అభివృద్ధిలో తీసుకెళ్ళండి. మీరు అది విడిచిపెట్టి పొద్దున లేస్తేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి మేము దబాయిస్తాం, మేము జులుం చేస్తాం అంటే మీ తాటాకు చప్పుర్లకు ఎవ్వడు ఇక్కడ భయపడటం లేడు. మేము మీకు హెచ్చరించి మేము మీకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే లోకల్ బాడీ ఎన్నికల కోసం జనాలకు వస్తారో మీరు రావాలని చెప్పేసి జనాలు ఊర్లలో చీపిరి కట్టలు పట్టుకొని రెడీ ఉన్నారు. మీరు ఇచ్చిన రుణమాఫీ, మీరు ఇచ్చిన తులం బంగారము, మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసా, మీరు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు, మీరు ఇస్తామన్నటువంటి విద్యార్థుల స్కూటీలు, మీరు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా నెరవేరలేవు. మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి జనాలు ఊళ్ళల్లో చీపురు కట్టుకోవడం రెడీ ఉన్నారు. దమ్ముంటే రండి. మీరు ఎవరినో బెదిరించి కొట్టాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని హెచ్చరించిన అవసరం లేదు. జనాలే రెడీ ఉన్నారు, మీరు ఎప్పుడు వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు. కాబట్టి మీరు జర హాము మీ యొక్క ఏదైతే మీ ఏదైతే దాదాగిరితనం ఉన్నదో అది బంద్ చేసుకొని ఇచ్చిన హామీల మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలు మీకు తీవ్రమైనటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే మేము ఒక సవాల్ విసురుతున్నాం, మీ ముఖ్యమంత్రిని లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టుమను రండి. ప్రజలు మీకు ఏవి తీర్పిస్తారో, ఊళ్ళలో పోతే మీకు ప్రజలు ఏ విధంగా సన్మానం చేస్తారో మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడము, బెదిరియడము, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే మళ్ళీ తెల్లారి మేము ప్రెస్ మీట్ పెట్టడము, మేము మాట్లాడడము, మళ్ళీ మీరు మాట్లాడడము, ఇట్లా జనాలను డైవర్ట్ చేయాలని చెప్పేసి మీ ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. కానీ మేమేమనుకుంటా ఉన్నాము, మీ యొక్క కౌంటర్లకు, మీ యొక్క అదిరింపులకు, బెదిరింపులకు భయపడి కాదు, ప్రజలకి న్యాయం జరగాలి. మనం కాంట్రవర్సీ కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మనం ప్రశ్నించాలి. విషయాన్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని మేము కాముకున్నంత మాత్రాల మీరంతా ఏదో అంటే ఏదో అనడానికి వీళ్ళు ఊకుంటారంటే మేము చేతగాక కాదు. మీరు ఇచ్చిన హామీలు జనాలకు పోవాలి, ప్రజలు మీది మాది ఏమిందో వినాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. కాబట్టి గౌరవ స్పీకర్ గారిని ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి నుంచి దళితుడు అంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. తెలంగాణ స్పీకర్ సభాపతి అన్నాడు తప్ప దళితుడు అని చెప్పేసి పదే అనడం అనేటువంటిది దళిత సమాజాన్ని మీరు అవమానపరుస్తున్నారు. ఆపోజిషన్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో అవమానిస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వాట్సాప్లలో కావచ్చు, ఫేస్బుక్లలో కావచ్చు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి గారు దళిత స్పీకర్ను అవమానించుండు, బర్తరఫ్ చేయాలి, ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఆ మొత్తం వీడియోలో జగదీష్ రెడ్డి గారు ఎక్కడన్నా దళితుడు అని కానీ ఆయనను ఒక మాట మీరు అనకుండా ఇంకా వేరే మాట అన్నట్లేదన్న ఉంటే నేను కూడా ఒక దళితునిగా ప్రసాద్ అన్న తరపున ఖండించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
కానీ ఆయన అధ్యక్ష మీరు మాట్లాడుతున్నది అక్కడ ఉన్నది మేమందరము కలిసి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీరు అక్కడ ఉన్నారు, సభ మనందరిది, మాకు కూడా అంతే హక్కులు ఉన్నాయారు తప్ప ఎక్కడ కూడా దళిత అనే పదం వాడలేరు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆయనకు సమాధానం చెప్పకుండా దళిత స్పీకర్ని అడ్డం పెట్టుకొని దళితుడు అని చెప్పేసి ఇతర బీఆర్ఎస్ పార్టీ మీద డామినేట్ చేయడానికి మీరు ఉపయోగిస్తున్నారు తప్ప ఇది సరైనది కాదు. అదే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారా లేకపోతే రెడ్డి సీఎం అంటున్నారా? అంటే దళితులు కాబట్టి ఎవరు అడిగేటోళ్ళు లేడు కాబట్టి దళిత స్పీకర్ అని చెప్పి మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? దళిత స్పీకర్ కాదు, తెలంగాణ స్పీకర్ సభాపతి. దళితులని ఒక బీఆర్ఎస్ వాళ్ళు అంటలే, ఎంఐఎం వాళ్ళు అంటలే, బీజేపీ వాళ్ళు అంటలే, ప్రతిపక్ష పార్టీలో ఒకరు కమ్యూనిస్ట్ పార్టీలు అంటలే, కాంగ్రెస్ వాళ్ళే కావాలని ఇచ్చిన హామీలను ఈ ముఖ్యమంత్రికి అమలు చేయడానికి చేతగాక అసెంబ్లీలో ఇచ్చిన మాట తప్పి మొన్నేమన్నాడు ముఖ్యమంత్రి 26 జనవరి రోజు 15 ఆగస్టు 26 జనవరి కాబట్టి బ్యాంకులు బంద్ ఉన్నాయి, మీకు రాత్రి 12 గంటల అందరికీ టకీ రైతు బంధు పడుతుంది మొత్తం అన్నాడు, రుణమాఫీ అయిపోతా అన్నాడు. అయిందా 100% రుణమాఫీ? అయిందా 100% రైతు భరోసా? ఇవి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో ఎవరైనా గట్టిగా మాట్లాడితే దళిత స్పీకర్ని అవమానించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ ప్లే రోజు చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. స్పీకర్ గారికి దేవుని దయ వల్ల మన ప్రాంతం నుంచి తెలంగాణ స్పీకర్ అవకాశం వచ్చింది, ఆయన సభాపతి స్పీకర్గానే భావిస్తాం. మీరు దళితుడు అని పదే అని దళిత సమాజాన్ని అగౌరవపరచొద్దని చెప్పేసి నేను కాంగ్రెస్